కృష్ణ గారు, శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే. శ్రీనివాస్ గారు, ఈడీ ఎంట్రీ ఈ కేసు విచారణలో ఈడీ ఎంట్రీ సడన్ ఎంట్రీ, అది కూడా ఈ సడన్ ఎంట్రీని మీరు పాజిటివ్గా చూస్తున్నారా, నెగిటివ్గా చూస్తున్నారా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే 2 వారాల క్రితం సునీత ఇక లేఖ రాసింది ద్రౌపది ముర్ము గారికి. మీకు గుర్తుండే ఉంటుంది. మరి ద్రౌపది ముర్ము గారి నుంచి వచ్చినటువంటి ఆర్డరా? కరెక్ట్ గా ఆగస్టు 8వ తారీఖు సునీత ఒక 6 పేజీల లేఖ ద్రౌపది ముర్ము గారికి రాసిందండి. ఏది వాళ్ళ నాన్న మరి జయంతి సందర్భంగా 7.5 ఏళ్లుగా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. 3 ప్రభుత్వాలు మారాయి ఆంధ్రప్రదేశ్ లో. చంద్రబాబు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మళ్ళా చంద్రబాబు ప్రభుత్వం. 3 సిట్లు వేశారండి. డీజీపీతో ఒక సిట్ వేశారు, తర్వాత ఎస్పీ అభిషేక్ తో వేశారు, తర్వాత ఎస్పీ అన్బురాజన్తో వేశారు. 6 ఎంక్వైరీ ఆఫీసర్లు వెంకటకృష్ణ గారు. అరే 7.5 ఏళ్ళు. ఇప్పుడు ఈ 2 అత్యున్నత దర్యాప్తు సంస్థలు, 4-5 కోర్టులు ఏం తేల్చాయండి? ఆమె ఆవేదన, ఆమె న్యాయ పోరాటం. ఐఎమ్ ఫైటింగ్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ అంట. ఇది టు ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సిబిఐ, టు ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద జ్యుడిషియరీ అని చెప్పి సునీత చెప్తాను. కొన్ని గ్రే ఏరియాస్ అసలు వీళ్ళు అడ్రస్ చేయలేదు. ఏది ఆ గ్రే ఏరియాస్? ఇప్పుడు ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది వెంకటకృష్ణ గారు? మీరు ఆ కిరణ్ యాదవ్ లేకపోతే అర్జున్ రెడ్డి వాళ్ళ యొక్క ఆ వాట్సాప్ సంభాషణ దానికై పరిమితం కాకుండా సునీత ఇచ్చే కొత్త అంశాలు ఏమైనా ఉంటే వాటిపై కూడా దర్యాప్తు చేయండి అని అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. సిబిఐకి స్వేచ్ఛ కూడా ఇచ్చిందండి. కొత్త విషయాలు ఏమైనా ఉంటే నువ్వు వాళ్ళకి ఇవ్వమ్మా అని సునీతకు చెప్పింది. మరి సునీత ఇచ్చిన కొత్త విషయాల పైన ఎందుకని సిబిఐ దర్యాప్తు చేయలేదండి? ఎందుకని ఈ కేసు ఇంతటితో ముగించాలని సిబిఐ చూస్తోంది? ఏంటి ఆ కొత్త విషయాలు సునీత చెప్తోంది? జగన్మోహన్ రెడ్డికి ప్రపంచానికన్నా ముందు ఎలా తెలిసింది ఈ హత్య? మా అందరికన్నా ముందు మాకు తెలిసింది 6:15కి తెలిస్తే జగన్మోహన్ రెడ్డికి ఉదయం 5 గంటలకే ఎలా తెలిసింది? అసలు రాత్రి 11:45 మార్చి 14, 2019 నుంచి ఉదయం 6:15 దాకా అసలు ఏం జరిగింది? వీటన్నిటిపైన అడ్రస్ చేయాలి కదండి. ఇప్పుడు ఇవాళ ఈడీ వచ్చింది, ఇది మరి శుభసూచకమే కాదనం. ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది. ఇక్కడ దీనికి ఈ కేసుకి ప్రాణం పోస్తుందా? ఇవాళ సునీతకు జరిగే న్యాయం చేయగలదా? ఇప్పుడు మీరు చెప్పారు 25 లక్షలు ఏదో స్వాధీనం చేసుకున్నారని. ఆల్రెడీ ఈ సుపారీ ఎంత అండి? 40 కోట్లు. ఆ రోజు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్ల సుపారీ అని చెప్పి నాతో చెప్పాడని దస్తగిరి వాంగ్మూలంలో చెప్పాడు. దీని వెనక ఒక బిగ్ పొలిటీషియన్స్ ఉన్నారు అని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చెప్పాడన్న. ఎవరా బిగ్ పొలిటీషియన్స్? 40 కోట్ల సుపారీ ఇచ్చే స్థాయి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఉందా? 40 కోట్ల సుపారీ ఇవ్వాలంటే వాడికి 100 కోట్లు, 100 కోట్లు ఉండాలి కదా వెంకటకృష్ణ గారు, లేకపోతే 1000 కోట్లు ఉండాలి. అంటే ఈ హత్య వెనుక 1,000 కోట్ల వ్యక్తి ఉన్నాడు, 100 కోట్ల వ్యక్తి ఉన్నాడు. అతన్ని బయట పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డిని, భారతీ మేడంని ఎందుకు విచారించలేదు? ఈ కేసులో సునీత అడుగుతోందండి. షర్మిల అడిగింది. ఏది? సునీత కాదు, షర్మిలే అన్నది. ఈ హత్య వల్ల నష్టపోయింది మా చిన్నమ్మ సౌభాగ్యమ్మ, మా చెల్లెలు సునీత. అరే ఇప్పుడు హంతకులను పట్టుకోవాల్సినటువంటి అన్న స్థానంలో ఉన్న వ్యక్తి హంతకుల్ని కాపాడుతున్నాడు అని. ఇక్కడ గమ్మత్తు చూసారా వెంకటకృష్ణ గారు? రాజశేఖర్ రెడ్డి 2 బిడ్డలు, ఒకళ్ళేమో బాధితులకి అండగా ఉన్నారు, ఒకళ్ళేమో హంతకులకి కొమ్ము కాస్తున్నారు. హంతకులతో చేయి కలపటం కాదు, అసలు అతనే ప్రధాన పాత్రగా కనపడతారు. ఈ కేసులో వెంకటకృష్ణ గారు నా దృష్టిలో A1, A2, A3, A4 ఆ ఎర్రగంగిరెడ్డి, లేకపోతే సునీల్ యాదవ్, లేకపోతే ఉమాశంకర్ రెడ్డి వాళ్ళు కాదండి, దస్తగిరి వాళ్ళు కాదు. ఈ కేసులో నిజంగా A1, A2, A3, A4 ఇంత డ్రాగాన్ కి 7.5 ఏళ్ళు ఈ నాన్సుడికి A1 ఎవరండి? సిబిఐ కాదా? A2 కోర్టులు కాదా? A3 కేంద్ర ప్రభుత్వం, A4 రాష్ట్ర ప్రభుత్వం. ఎవరండే వివేకానంద రెడ్డి? రాజ్యసభ తప్ప అన్ని సభలు చూశాడు.
లోక్సభ చూశాడు, శాసనసభ చూశాడు, శాసన మండలిలో పనిచేశాడు, మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఇప్పుడు ఈ మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్. అదే ఆయన ఇలాంటి కర్మ. కేసు దర్యాప్తు ఇదేనా ఈ కేసు దర్యాప్తు? రెండు అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఇవాళ సిబిఐ ఏం చేస్తుంది? ఇన్నేళ్లుగా మూసేయాలని చూస్తుంది కేసు. సో ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి నాకు తెలిసినంత వరకు సునీతారెడ్డి గారు కంప్లైంట్ చేసినట్టుగా అయితే లేదు డైరెక్ట్గా. ఆమె రాష్ట్రపతికి రాసిన లేఖలో ఎస్ అన్ని విషయాలు ఎవరెవరి ప్రమేయం ఉంది అనుకుంటోంది, డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఇదంతా డీటెయిల్గా రాసి ఈ కోణాల్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, న్యాయం చేయండి అని రాష్ట్రపతిని కోరారు. అది క్లియర్. కానీ ఈడీకి ఎక్కడా కూడా డైరెక్ట్ కంప్లైంట్ చేసినట్టయితే లేదు. కానీ సడన్గా ఈడీ ఎంట్రీ ఇవ్వడం రాష్ట్రపతి గారి జోక్యం అని అనుకోవాలా? మీరు అన్నారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. లేఖలో రెండు అంశాలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. ఆయుధం ఇంతవరకు దొరకలేదు, అది ఓకే, అది తర్వాత మాట్లాడదాం. ఆయుధం విషయం చాలా గొప్పగా ఉంది. ఆయుధం విషయం చాలా గొప్పగా ఉంది. చాలా కొత్త ఆర్టిస్టులు తెర మీదకి వస్తున్నారు దాని మీద. అది తర్వాత మాట్లాడదాం. కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సడన్గా ఎంటర్ అవ్వడానికి ప్రెసిడెంట్ గారి ఇనిషియేషన్ ఏమన్నా ఉందా? భారతదేశంలో రాష్ట్రపతులు అంత బాగా ఇనిషియేట్ చేస్తే ఈడీ ఎంటర్ అయిపోతుందా? పొలిటికల్ రీజన్స్ ఉన్న ఇలాంటి కేసుల్లో రాష్ట్రపతి గారు డైరెక్ట్గా ఈడీకి చెప్పి మీరు వెళ్ళండి అని చెప్తారా? చెప్పకూడదనే లేదు, బట్ చెప్పే పరిస్థితి ఉన్నదా అనేది ఒకటి. చెప్పగానే ఈడీ ఆగా మేఘాల మీద వచ్చే దాడులు చేసేస్తుందా? పొలిటికల్ నెక్సెస్ ఉన్న కేంద్రం, రాష్ట్రం, రాజకీయాలు వీటి నేపథ్యంలో అసలు ఈడీ ఎంట్రీ దేనికి సంకేతం? దీనివల్ల ఒరిగేది ఏంటి? చిన్న బ్రేక్ తర్వాత విద్యాసాగర్ ఒపీనియన్ కూడా తీసుకుందాం.